वंदे मातरम। भारत माता की जय। वंदे मातरम। एक भारत श्रेष्ठ भारत। రేపు ఆగస్టు 15 ఢిల్లీ ఎర్రకోటలో భారత ప్రధాని గారి తిరంగాన్ని ఎగిరేసినటువంటి సందర్భంలో ఈరోజు మైపేల్ మండల హెడ్ క్వార్టర్లో గరుగరుక తిరంగా ఇంటింటి మీద జెండా ఎగరేయాలనే జాతీయ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. నేటి తరాన్ని ఉన్నటువంటి యువతకు 79 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినప్పటికీ అంతకుముందు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులు ఎందరో మంది మానీయులు ఎంతో కృషి చేసి కష్టపడి త్యాగాలు చేసి వచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని 140 కోట్ల భారతదేశంలో ఏ రకంగా ప్రజాస్వామ్యంగా మనం నడిపించుకుంటున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోటి అట్టడుగు వారు బలహీన వర్గాల వారు ఈరోజు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఏ రకంగా మనం కొనసాగుతూ ఉన్నామో అంబేద్కర్ గారు రచించినటువంటి వారు పెట్టినటువంటి భిక్ష ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక ఛాయ్ అమ్మే స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా భారత ప్రధానిగా ప్రపంచ దేశాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా ప్రపంచ దేశాలు వారి గురించి చూస్తూ ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మన జాతి సమైక్యత కోసం సార్వభౌమత్వాని కోసం అందరికీ ఉన్నది ఒకే జెండా, జాతీయ జెండా. ఆ జెండా గొడుగులోనే మనమందరం కూడా జీవించాలి. ఆ జెండా గొడుగు కిందనే మనమందరం కూడా పనిచేయాలి. రాజకీయ పార్టీలకు రకరకాల జెండాలు ఉండొచ్చు, రకరకాల ఏజెండాలు ఉండొచ్చు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఉన్నది ఒకే ఒక జెండా, మన జాతీయ జెండా. ఈరోజు భారతదేశం డెమోక్రసీలో ఏ రకంగా ముందుకెళ్తుంది, 2047 నాటికి భారతదేశం 1-2 స్థానాల్లో ప్రపంచంలో ఏ రకంగా పయనిస్తుంది, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ భారతదేశంలో ఉన్నటువంటి యువత సంపద కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మొన్న 6 సంవత్సరాల కిందట కరోనా వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల కోసం భారతదేశం నుంచి వ్యాక్సిన్లు ఏ రకంగా పంపించి మనం కాపాడుకున్నామో ఒకసారి మేము అందరూ గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ విశాలమైనటువంటి భారతదేశం ప్రపంచంలో ఏ దేశంకైనా అన్నం పెట్టగలుగుతుంది. కానీ ఒకవేళ భారతదేశంకే కరువు వచ్చినట్టయితే ప్రపంచంలో ఏ దేశం భారతదేశంకి అన్నం పెట్టగలదో ఒకసారి శాస్త్రవేత్తలు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది, అన్ని రంగాల్లో మనం ముందుకున్నాం. ఏ రంగంలో కూడా వెనకబడకుండా ముందుకు పోతున్నటువంటి తరంలో భారత ప్రధాని గారి సందేశం ప్రకారం ఇంటింటికి జెండా గరుగరుక తిరంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నటువంటి సందర్భంలో దీనికి కావాల్సినటువంటి జాతీయ వాదాన్ని ఎవరు విభేదించకుండా అందరూ కూడా సమర్థించే విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను.